రేగుపండ్లు తినడానికి చాలా బాగుంటాయి, కానీ ఒక కథ చెబితే ఆ రేగుపండు తినడానికి వెనకంజ వేస్తారు. ఆ కథ చమత్కారంగా ఉంటుంది, మనం చెప్పుకుందాం. ఒక గ్రామంలో సంగీత విద్వాంసుడు ఒకడు ఉంటాడు, హరికథా పితామహుడు ఒకడు ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో హరికథ చెప్పడానికి వెళుతూ ఉంటే ఒక చెరువు కట్ట వస్తుంది. ఆ చెరువు కట్ట మీద ఇద్దరు పోతుంటారు. అందులో ఈ సంగీత విద్వాంసునికి కాస్త అర్జెంట్ అయ్యి ఆ కట్ట కిందకి వెళ్తాడు. అక్కడ ఒక రేగుపండ్ల చెట్టు ఉంటుంది. ఆ రేగుపండు ఒకటి బాగా మగ్గింది కరెక్ట్గా అందులో పడి ఉంటుంది. పాపం మరి ఎవరు చూడలేదని కడుక్కొని తినేస్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇది చూసింటాడనమాట. ఎవరు? ఆ విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు. ఆ హరికథ దాస్ ఆ పని చేసి ఉంటాడు. వెళ్ళిన తర్వాత బిగిన్ చేస్తారు అంటూ రే అంటాడు. ఏమంటున్నావు నువ్వు? రే అంటున్నావు ఎందుకు? ఏం లేదండి అని మళ్ళీ బిగిన్ చేయమంటే మళ్ళీ రే అని అంటాడు. ఒరే ఏమంటున్నావు నువ్వు అని అంటాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తే రే. అవునయ్యా తిన్నాను, ఇప్పుడు ఏమి అన్నాడు. ఏం తిన్నారు స్వామి మీరు అంటే, రేగుపండు అయ్యా, దాంట్లో పడింటే తినేసినాను, పొరపాటు అయిపోయింది. వీడు మాటికి రే అంటాడు అని. అదండి విషయం. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొకరు చూస్తున్నారా లేదా అని గమనించడం చాలా శ్రేయోదాయకమైన విషయం. నమస్కారం.